Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మాల్టా బికమ్స్ 119th కంట్రీ టు జాయిన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది కదా, మరి అది ఎప్పుడు స్టార్ట్ అయింది? అది 2015లో స్టార్ట్ అయింది కదా. మరి ఇండియా, ఫ్రాన్స్ రెండు కలిపి దాన్ని స్టార్ట్ చేశాయి కదా. అందులో 119th కంట్రీగా మాల్టా దేశం చేరడం జరిగింది. ఆ చేరిక సందర్భంలో జరిగిన ఈ సిగ్నేచర్ సంబంధించిన ఫొటోస్ ఇవి. మరి మాల్టా దేశం ఈజ్ ఇన్ విచ్ కాంటినెంట్? మాల్టా ఈజ్ ఇన్ విచ్ కాంటినెంట్? అది ఏ ఖండంలోని దేశం? మాల్టా ఈజ్ ఏ యూరోపియన్ కంట్రీ. యూరప్ లోని ఒక చిన్న దేశం మాల్టా. మరి మాల్టా యొక్క క్యాపిటల్ సిటీ వలెట్టా. ఓకే, వలెట్టా. మరి మాల్టా చేరింది. దీనికన్నా ముందు చేరిన దేశం ఏంటి? 2023 డిసెంబర్లో కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఏ దేశం చేరినప్పుడు? రొమానియా చేరింది. 118th సిగ్నేచరీ అని చెప్పి 118th దేశం రొమానియా అని చెప్పి అప్పుడు చెప్పాను క్లాస్లో, గుర్తుందా? ఎస్, ఓకే. మరి కమింగ్ ఆన్ టు ద టాపిక్ అబౌట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇప్పుడు ఈ చేరిన వాటిలలో ఏ దేశం రీసెంట్ గా చేరింది అని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. సో అందుకే మాల్టా 119th కంట్రీ అండ్ రీసెంట్ గా 118th కంట్రీ రొమానియా. మరి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి సంబంధించినంత వరకు దిస్ ఐఎస్ఏ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎక్కడ? ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారా? దీని హెడ్ క్వార్టర్ ఇండియాలోనే ఉంది, బట్ ఎస్టాబ్లిష్ చేసింది ఎక్కడ? దీన్ని మొట్టమొదటిసారిగా ప్యారిస్ లో, ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో 2015లో ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఎందుకోసము అసలు అప్పుడే ఈ ఐడియా ఎందుకు వచ్చింది 2015లో అంటే, 2015లో ప్యారిస్ లో COP21 జరిగింది కదా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన కాన్ఫరెన్స్. ప్యారిస్ చారిత్రాత్మక ఒప్పందం అప్పుడే కదా కుదిరింది. మరి ఆ సమయంలోనే ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి ఈ క్లైమేట్ చేంజ్ కి ఒక సొల్యూషన్ కనుక్కునే ప్రాసెస్ లో భాగంగా సోలార్ ఎనర్జీతోని మనము ఎలక్ట్రిసిటీని తయారు చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఈ శిలజ ఇంధనాల ఉపయోగం అనేది తగ్గుతుంది. సో క్లైమేట్ చేంజ్ లో ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఆ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇట్స్ మెయిన్ పర్పస్ ఈజ్ టు ఎండోర్స్ క్లీన్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ కదా. ఎస్, క్లీన్ ఎనర్జీ. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వీటిని వాడడము, అండ్ ఇది కాస్ట్ ఎఫెక్టివ్ గా టెక్నాలజీని కొంచెము సోలార్ టెక్నాలజీ ఇప్పుడు మనం కోల్తోనో హైడ్రోతోనో కంపేర్ చేస్తే సోలార్ టెక్నాలజీ ఇంకా ప్రపంచంలో కాస్ట్లీగానే ఉంది. మరి దాన్ని కాస్ట్ ఎఫెక్టివ్ గా చేసే విధంగా ప్రయత్నించడము. సో క్లైమేట్ చేంజ్ కి సోలార్ ఎనర్జీని యూజ్ చేసి కొన్ని సొల్యూషన్స్ తీసుకురావడం కోసము, ఎస్పెషల్లీ దీన్ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్, లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్, ఇలాంటి దేశాలు, పాకిస్తాన్. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అంటే లైక్ శ్రీలంక, పాపువా న్యూగినియా, ఇలాంటి దేశాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది 2015లో. మరి దీని యొక్క ముఖ్యమైన గోల్ ఉంది, దీనికి ఒకటి ఏంటది? ఐఎస్ఏ, దట్ ఈస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ టువర్డ్స్ 1000 స్ట్రాటజీ అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు. టువర్డ్స్ 1000 స్ట్రాటజీ. This towards 1000 strategy targets mobilizing $1 trillion of investment in solar energy by 2030. మరి ఇన్ని దేశాల్లో సోలార్ ఎనర్జీని తీసుకురావాలి, మరి కాస్ట్ ఎఫెక్టివ్ గా చేయాలంటే డబ్బులు కావాలి కదా. సో దానికోసమే వీళ్ళు టువర్డ్స్ 1000 స్ట్రాటజీ అని చెప్పి ఒకటి పెట్టుకొని దాని కింద $1 trillion ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని సోలార్ ఎనర్జీ సెక్టార్ లోకి 2030 కల్లా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 2030 కల్లా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఎందుకు క్లీన్ ఎనర్జీని ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో ఇవ్వడం కోసము దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, మరి ఐఎస్ఏ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఇండియాలో హెడ్ క్వార్టర్ ఉందని కదా. మరి ఇండియాలో ఐఎస్ఏ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ గురుగ్రామ్ ఏ స్టేట్ లో? ఢిల్లీకి పక్కనే ఉంటది, కానీ అది ఢిల్లీ కిందికి రాదు. గురుగ్రామ్ కమ్స్ అండర్ హర్యానా. మరి దీని డైరెక్టర్ జనరల్ ఇండియాకు చెందిన అజయ్
మాథుర్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. కొత్తగా మాల్టా దేశం జాయిన్ అయ్యింది, అంతకుముందు రొమేనియా జాయిన్ అయింది. మరి ఐఎస్ఏని 2015 లో ప్యారిస్ లో జరిగిన COP21 కాన్ఫరెన్స్ లో భాగంగా తీసుకొచ్చారు. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? గురుగ్రామ్ లో ఉంది. అలాగే దీని డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్. మరి ఏ రెండు దేశాలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి? ఇండియా అండ్ ఫ్రాన్స్. మాల్టా ఎన్నో కంట్రీ? 119th కంట్రీ. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. దీని మీద మనకు సోలార్ అలయన్స్ మీద ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండోనేషియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి కదా మొన్న మధ్య. అందులో ప్రభావో సుబాంటినో హీస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద 8th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. ఓకే, ఈయన ఇంతకు ముందు డిఫెన్స్ మినిస్టర్ గా పనిచేసేవాడు. హీస్ ప్రభావో సుబాంటినో. ఈయన ఇండోనేషియాకి ఇంతకు ముందు జోకో విడోడో గవర్నమెంట్ ఉండే కదా, ఆ టైంలో ఈయన డిఫెన్స్ మినిస్టర్ గా పనిచేసేవాడు. మరి ఈయన ఇప్పుడు 8th ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఓకే, మరి ఈయన ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాడు? ఇండోనేషియా ఎలక్షన్ జరిగినప్పుడు ప్రెసిడెంట్ అందరికీ తెలుస్తారు, బట్ చుట్టుపక్కల ఆయన పార్టీ గురించి కూడా కొంచెం క్వశ్చన్ టఫ్ చేయాలనుకున్నప్పుడు అడగచ్చు. సో హీ బిలాంగ్ టు జెరిండ్రా పార్టీ. ఓకే, జెరిండ్రా పార్టీకి సంబంధించిన వ్యక్తిన. మరి ఈయన ఎవరిని రిప్లేస్ చేయబోతున్నాడు? ఇంతకుముందు ఎవరి గవర్నమెంట్ లో డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారని చెప్పాను? జోకో విడోడో, రైట్. మరి ఆ జోకో విడోడో ప్లేస్ లో ఈయన ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఈ జోకో విడోడో లాస్ట్ 10 years 2 terms 2014 నుంచి 2024 వరకు ఆయనే ప్రెసిడెంట్ గా చేశాడు. మరి ఆయన తర్వాత ఇప్పుడు ప్రభావో సుబాంటినో రాబోతున్నాడు. బేసిక్ గా మనలాగా ఏదో రెండు పొలిటికల్ పార్టీల మధ్య జరగదు ఇండోనేషియా ఎలక్షన్. అందులో ఎందరైనా యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లాగా ఎంతమంది అయినా నిల్చోవచ్చు. రీసెంట్ గా దీనికి ఒక 3 candidates నిల్చున్నారు. అందులో నుంచి ప్రభావో సుబాంటినో గెలుపొందడం జరిగింది. ఈ సెక్యూర్డ్ 58% ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్. పోలైన ఓట్లలో ఈయన 58% ఓట్లు గెలుచుకోవడం జరిగింది. మరి ఈయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? ఇక్కడ 2 terms 10 years అన్నాను. సో ఈయన ఈసారి గెలిచినందుకు 5 years పాటు అధికారంలో ఉంటాడు. ఓకే, ఎందుకు స్పెషల్ గా చెప్తున్నానంటే రీసెంట్ గా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, సుల్తాన్లు, కింగులు, ఎమిర్లు, ఛాన్సలర్ అంటే జర్మన్ ఛాన్సలర్ ఉంటాడు కదా, ఎస్, వాటి మీద టీఎస్పీఎస్సీలో ఏపీపీఎస్సీలో ఆల్రెడీ ప్రిలిమ్స్ లో భాగంగా క్వశ్చన్స్ అడుగున్నారు. సో మళ్ళీ కూడా అడిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకోసమే చెప్పాను ఇక్కడ. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ఇండోనేషియా. స్టాటిక్ అంటే క్యాపిటల్ సిటీ ఏంటి? జకార్తా. మరి కరెన్సీ రూపాయా, మన రూపీ కాదు, వాళ్ళది ఇండోనేషియన్ రూపాయా అని ఉంటుంది. అది వాళ్ళ కరెన్సీ. మరి ఇంకా ప్రెసిడెంట్ గా ఎవరు కొనసాగుతున్నారు? జోకో విడోడో. మరి కొత్తగా రాబోతున్న ప్రెసిడెంట్ ఎవరు? ప్రభావో సుబాంటినో. హీస్ ఫ్రమ్ జెరిండ్రా పార్టీ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మన హైదరాబాద్ కి చెందిన ఏరోస్పేస్ కంపెనీ న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉందో ఇప్పుడు చూద్దాం. ఓకే, నౌ స్కైరూట్ ఏరోస్పేస్ లాంచెస్ కల్పన ఫెలోషిప్ ఫర్ ఉమెన్ ఇన్ స్పేస్ సెక్టర్. ఎవరైతే ఉమెన్ కొత్తగా స్పేస్ సెక్టర్ లోకి రాబోతున్నారో అందులో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళ కోసము ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ కంపెనీ. ఇది ఇస్రో కాదు, ఇది ఇస్రో ఒక్కటే లేదు, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ లో చాలా కంపెనీస్ వచ్చాయి కదా. మనం నిన్న క్లాస్ లో కూడా మాట్లాడుకున్నాం ఏమని, 100% FDIని స్పేస్ సెక్టర్ లో కొన్ని రంగాలకు, మ్యానుఫ్యాక్చరింగ్ లో కొన్ని రంగాలకు ఎలవ్ చేశారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, దానికన్నా ముందు నుంచే ఈ ప్రైవేట్స్ అనేటివి ఉన్నాయి మన దగ్గర. మరి కల్పన ఎవరు? కల్పనా చావ్లా, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గో ఇన్ టు ద స్పేస్. ఇండియా ఇస్రో పంపలేదు, నాసా ద్వారా వెళ్ళింది ఈమె. బట్ తిరిగి వస్తూ కొలంబియా నౌక ప్రమాదంలో ఈమె చనిపోవడం కూడా జరిగింది. హర్యానాకు చెందిన కల్పనా చావ్లా. మరి ఆమె పేరు మీద ఉమెన్స్ కు స్పేస్ సెక్టర్ లోకి రావాలనుకుంటున్న ఉమెన్ కి ఈ స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు ఫెలోషిప్ ని ఇవ్వడం జరుగుతుంది. దిస్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడుంది? దిస్ ఈజ్ ఇన్ హైదరాబాద్. బేసికలీ దిస్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈజ్ ఏ స్పేస్ స్టార్టప్. ఓకే, ఇప్పటి వరకు ఇలా స్టార్టప్స్ లో కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ లో కానివ్వండి, ఉమెన్స్ కోసము సపరేట్ గా మన దేశంలో ఫెలోషిప్స్ లేవు. యుఎస్ లాంటి దేశాల్లో ఫెలోషిప్స్ చాలా ఉంటాయి. మరి మన ఇండియాలో స్పేస్ సెక్టర్ లో దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్
స్పెషల్లీ డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్లీ టు ఉమెన్ ఇంజనీర్స్ ఇన్ దిస్ స్పేస్ సెక్టార్ లో ఉన్న ఆడ ఇంజనీర్ల కోసము, మహిళా ఇంజనీర్ల కోసము దీన్ని తీసుకురావడం జరిగింది. మరి ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని తీసుకొస్తున్నారు. ఓకే, మరి 1 year పాటు ఈ ఫెలోషిప్ ఇస్తారంట. దాంట్లో భాగంగా మంత్లీ స్టైపెండ్ ఇస్తారు. అలాగే వాళ్ళు ఏం నేర్చుకోవాలన్నా వాటికి సంబంధించిన విషయాల మీద గైడెన్స్ ఫ్రమ్ సీజన్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, వీళ్ళు ఎన్నికైన వాళ్ళు ఆ ఫెలోషిప్ కోసం పోటీ పడుతున్న మహిళలు, ఇందులో నుంచి కొందరికి ఇస్తారు ఈసారి. ఓకే, రైట్. మరి స్కై రూట్ ఏరోస్పేస్ అనగానే మనకు ఆల్రెడీ ఒక విషయం మీద న్యూస్ లో ఉంది. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ వాళ్ళు, ఏపీఎస్సీ వాళ్ళు గ్రూప్స్ కి చదివేటప్పుడు 2022లోనే వీళ్ళు సాధించిన అచీవ్మెంట్ ని చదివినారు కదా. ఏందది? స్కై రూట్ ఏరోస్పేస్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ రాకెట్ అంటే ఇస్రో వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా, బట్ దిస్ ఈస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్. రాకెట్ వేరా, శాటిలైట్ వేరా. ఓకే, పిఎల్ఎస్వి ఉంది కదా, దాన్ని రాకెట్ అంటారు. ఓకే, రైట్. మరి దానికి ఏమని పేరు పెట్టారు? విక్రమ్ ఎస్. హూ ఇస్ దిస్ విక్రమ్? ఎవరో తెలుసా? విక్రమ్ సారాభాయ్ గారు పేరున్నారా? విక్రమ్ సారాభాయ్, ఆయన వల్లనే మన దేశంలో స్పేస్ సెక్టర్ అనేది ఇంత హై లెవెల్లో ఉంది. ఈయన మరియు మన అణు శాస్త్రవేత్త అయిన హోమ్ని జహంగీర్ బాబా గారికి సంబంధించి వాళ్ళ మీద ఒక వెబ్ సిరీస్ వచ్చిందండి, రాకెటరీ బాయ్స్ అని చెప్పి. సోనీ లైవ్ లోనో లేకపోతే జీ టీవీ ఓటీటీలో, ఈ రెండిట్లో ఎక్కడ ఉంది ఒకసారి చూడండి. గూగుల్లో జస్ట్ రాకెటరీ బాయ్స్ అని చెప్పి కొట్టి చూడండి, మీకు ఓటీటీ ఏదో చూపిస్తుంది. చాలా మంచి వెబ్ సిరీస్ అండి. ఇప్పుడు మనం ఏదో ఇస్రో అంత సాధిస్తుంది ఇంత సాధిస్తుంది అని చెప్పి మనం గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ 1960s లో ఇస్రోని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసి మన వాళ్ళు శాటిలైట్ ని లాంచ్ చేయాలనుకున్నప్పుడు ఎంత కష్టపడ్డారు, అప్పటి గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేసింది, జవహర్ లాల్ నెహ్రూ గారు ఎలా సపోర్ట్ చేశారు, ఇలాంటి అన్ని విషయాలు అందులో ఉంటాయి. అలాగే ఫస్ట్ టైం ఈ రాకెట్ లాంచ్ అనేది మన కేరళలోని ఒక మారుమూరు ప్రాంతంలో జరిగిందండి. అప్పుడు అక్కడ ఒక చర్చ్ లో పనిచేస్తూ మన సైంటిస్టులు ఈ రాకెట్ ని లాంచ్ చేశారు. అక్కడ ఉన్న చర్చ్ ఫాదర్ ఎంత హెల్ప్ చేశారు అనే విషయాలు కూడా అందులో తెలియజేస్తా ఉంటారు. ఓకే, రైట్. మరి విక్రమ్ ఎస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎస్, దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్. అండర్ విచ్ మిషన్? వాళ్ళు చేసిన మిషన్ ప్రారంభ్, దట్ ఈస్ ద బిగినింగ్ అని. మిషన్ ప్రారంభ్ అంటే ఇంగ్లీష్ లో ద బిగినింగ్ అని. మరి దాని కింద ఈ విక్రమ్ ఎస్ అనే రాకెట్ ని తయారు చేయడం జరిగింది. ఓకే, సో స్కై రూట్ ఏరోస్పేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వాళ్ళకు లాస్ట్ టైం తెలంగాణ స్టేట్ సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా ఈ స్కై రూట్ ఏరోస్పేస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎ బుక్. న్యూస్ లో ఉంది ఒక బుక్. ఇది ఎవరైనా నీరజ్ చోప్రా. హూ ఇస్ దిస్ నీరజ్ చోప్రా? నీరజ్ చోప్రా ఎవరు? హీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ అథ్లెటిక్స్ ఇన్ ద ఒలింపిక్స్. మరి ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా భారతదేశం నుంచి మొట్టమొదటి గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్ అండి. అథ్లెట్ వేరా, ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు కూడా సాధించి ఉండొచ్చు, కానీ ఈయన అథ్లెట్. మెయిన్ గా మనం హాకీలో చాలా సాధించాం, బట్ అది స్పోర్ట్స్, టీమ్ స్పోర్ట్స్ కిందకి వస్తుంది, అథ్లెట్స్ కిందకి రాదు. ఓకే, సో మరి అభినవ్ బింద్రా కూడా సాధించాడు, అది కూడా షూటింగ్ క్రీడ, కానీ అథ్లెటిక్స్ కిందకి రాదు. అథ్లెటిక్స్ అంటే రన్నింగ్, జావ్లిన్, డిస్కస్ త్రో, షార్ట్ పుట్, ఇవన్నీ అథ్లెటిక్స్ కిందకి వస్తాయి. ఇంతకు ముందు మనం వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఫస్ట్ టైం మెడల్ గెలిచింది అంజు బాబీ జార్జ్ అని కూడా లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా. ఎస్, మరి నీరజ్ చోప్రా ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ అథ్లెటిక్స్ ఇన్ ద ఒలింపిక్స్. మరి ఎప్పుడు గెలిచాడు? 2020లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ ఉంది కదా, అందులో ఈయన గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, మరి ఆయన పేరు మీదనే, ఆయనకు సంబంధించిన విశేషాల మీదనే నీరజ్ చోప్రా ద మ్యాన్ హూ మేడ్ హిస్టరీ అనే పుస్తకం రావడం జరిగింది. మరి దాన్ని స్పోర్ట్స్ జర్నలిస్ట్ నోరిస్ ప్రీతం రాయడం జరిగింది. ఈజ్ ఏ వెరీ ఫేమస్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండి. స్పోర్ట్స్ సంబంధించిన విషయాల్లో ఈయన చాలా చాలా బాగా రాస్తా ఉంటాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కానివ్వండి, హిందూలో కానివ్వండి రాస్తా ఉంటాడు. మరి అలాంటి నోరిస్ ప్రీతం ఈయన మీద బుక్ రాయడం జరిగింది. మరి బుక్ పేరేంటి? నీరజ్ చోప్రా ద మ్యాన్ హూ మేడ్ హిస్టరీ. అందులో ఈ జావ్లిన్ థ్రోవర్ అయిన నీరజ్ చోప్రా ఆయన చిన్నతనం నుంచి ఒలింపిక్స్ కి వచ్చే వరకు ఎలా ఆయన ప్రయాణం సంబంధించిన విశేషాల గురించి
ఈ బుక్ రాశారు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది బుక్ టైటిల్ నీరజ్ చోప్రా ద మ్యాన్ హూ మేడ్ హిస్టరీ. ఎందుకు అదే క్వశ్చన్ ఇయ్యడు. ద బుక్ ఆఫ్ ద నేమ్ విచ్ వాజ్ రీసెంట్లీ రిటర్న్ బై నోరిస్ ప్రీతం ఆన్ నీరజ్ చోప్రా ఇస్ అని అడగచ్చు. అప్పుడు ఏం చేస్తారు? అవునా కదా? అట్లనే ఆథర్ పేరు అడగచ్చు డిఫరెంట్ గా. సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బుక్స్ మీద ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. అలాగే దీన్ని ఎవరు పబ్లిష్ చేశారు? ఇక్కడ ఉందా పేరు? ఎస్, బ్లూమ్స్బరీ పబ్లిషింగ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే రైట్, ఒకసారి ఇది చూసుకోండి, బుక్స్ లో భాగంగా అడుగుతున్నారు కదా. ఎస్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మాల్దీవ్ లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక. మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? ఉందంటే రీసెంట్ గా మనకు మాల్దీవ్స్ కి గొడవలు జరుగుతున్నాయి కదా. మాల్దీవ్స్ లో కొత్తగా ఎన్నికైన గవర్నమెంట్ మన నుంచి దూరం జరుగుతూ చైనా గవర్నమెంట్ కి దగ్గర కావడానికి ట్రై చేస్తుంది కదా. మరి అందులో భాగంగా మన ఇండియన్ మిలిటరీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని, స్టేషన్ అయి ఉన్న వాళ్ళని, మన షిప్స్ ని అక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు. అవునా కదా? మరి దాని తర్వాత అక్కడ ఆ ప్లేస్ ని చైనా ఆక్రమించడానికి చూస్తుంది. మరి రీసెంట్ గానే కొంచెం ఉద్రిక్తతలు చల్లబడి డిప్లొమాటిక్ రిలేషన్స్ మళ్ళీ కొంచెం పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్న తరుణంలో ఎందుకంటే మళ్ళీ ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ సంబంధించి దోస్తీ 16 అనే ఒక త్రైపాక్షిక విన్యాసాలు చేయడానికి రీసెంట్ గా మన వాళ్ళు తయారయ్యారు. దోస్తీ 16, ఈ పేరు ఇంపార్టెంట్. దోస్తీ 16, దిస్ ఈస్ ఏ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. ఇది ఇంకొక 3-4 రోజుల్లో జరగబోతున్న సమయంలో ఈ చైనాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అధునాతన పరిశోధక నౌక, దాని పేరు షియాంగ్ యాంగ్ హాంగ్ 3 అంట. ఇది మాల్దీవ్ జలాల్లోకి ప్రవేశించి మాల్దీవుల క్యాపిటల్ సిటీ అయిన మాలే దగ్గర లంగర్ వేసేందుకు సిద్ధమైంది. అంటే అక్కడ స్టేషన్ కావడానికి సిద్ధమైంది. అక్కడెక్కడనో వేరే దేశం యొక్క ఒక పరిశోధన, జస్ట్ మిలిటరీ నౌక అంటలేరు మీరు, జస్ట్ ఒక పరిశోధన నౌక వచ్చి ఆడుంటే మనకేం సమస్య అని మీరు అనుకోవచ్చు. మరి దీని ద్వారా వాళ్ళు ఏ దేశం అన్నా, ఒకవేళ మన వాళ్ళు చైనా చుట్టుపక్కల ఉన్న దేశాల్లోకి పంపించిన మనోళ్ళు చేసేది కూడా గదే సేమ్. ఓకే, ఎందుకంటే అది నావెల్ ప్రొసీజర్, అది అంతే. ఓకే, హిందూ మహాసముద్రంలో స్పైయింగ్ చేస్తూ ఉంటారు బేసిక్గా. ఇలాంటి పరిశోధన నౌకల ద్వారా మన సబ్మరైన్స్ ఉంటాయి కదా, సబ్మరైన్ సంచారానికి సంబంధించిన మార్గాలు, ఏ రూట్ లో ఈ సబ్మరైన్ ఎక్కువగా తిరుగుతుంది, ఇలాంటి విషయాలు కనుక్కోవడం. అలాగే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఇండియాకి సంబంధించిన ఏదైనా మిజైల్ టెస్ట్ ఉంటే మరి ఆ మిజైల్ టెస్ట్ సంబంధించిన విషయాల్ని దొంగలించడం చేస్తూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం ఒకసారి అగ్ని 5 టెస్ట్ ని బే ఆఫ్ బెంగాల్ ఏరియాలో, ఒరిస్సా నుంచి ప్రయోగించబోతున్న టైంలో బే ఆఫ్ బెంగాల్ ఏరియాలో ఒక చైనాకు సంబంధించిన పరిశోధక నౌక తిరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ తో అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాం. గుర్తుందా? 1 year కింద జరిగింది. అది ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాం? అది దాని ద్వారా గుర్తుపట్టి చైనాకి ఇన్ఫర్మేషన్ పంపిస్తే మన దాని విషయాలన్నీ లీక్ అవుతే రేపు పొద్దున అగ్ని 5 మిసైల్ అనేది అటాక్ చేసే సమయంలో పనికి రాకుండా పోతుందన్న ఉద్దేశంతో ఆపేశాం. రైట్, మరి ఇలాంటి నౌకలు ఆల్రెడీ చైనా వాళ్ళు ఇంతకుముందే శ్రీలంక జలాల్లో వాడున్నారు. అప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ కాకుండా ఇంతకుముందు వేరే మహేంద్ర రాజపక్స గవర్నమెంట్ ఉంటుండే. ఆ టైంలో ఈ పరిశోధన నౌకలు చైనా మన కొలంబో, మాలే పోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలో కొన్ని రోజులు తిష్టేశాయి. మన వాళ్ళు అభ్యంతరం చెప్పారు. దాని తర్వాత అక్కడ గవర్నమెంట్ పడిపోయింది. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వాటిని వెళ్ళిపోమని చెప్పింది, ఎలవ్ చేయలేదు. సో మన వాళ్ళు డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఒక రకంగా ఏం చేస్తుందంటే చైనా మన చుట్టూ ఉన్న దేశాలకు వాళ్ళకున్న అప్పులు, వాళ్ళకున్న అవసరాలు, లేకపోతే పొలిటికల్ రీజన్స్ మచ్చిగా చేసుకొని మనకి ఇండియాకి అపోజిట్ గా వాడడానికి ప్రయత్నిస్తుంది. మరి మనం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి మన గవర్నమెంట్ దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బ్రహ్మోస్ మిజైల్ న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది? ఇది రీసెంట్ గా ఇండియన్ నేవీ కోసము 200 బ్రహ్మోస్ క్షిపణుల్ని ఇండియన్ నేవీ వాళ్ళు కొనుగోలు చేయడానికి ఇండియన్ డిఫెన్స్ మీద ఏర్పాటు చేసిన క్యాబినెట్ కమిటీ ఒకటి ఉంది, సిసిఎస్ అని. వాళ్ళు నిన్ననే ఆమోదం తెలపడం జరిగింది. మరి దాని వాల్యూ ఎంత అంట? 200 బ్రహ్మోస్ మిజైల్స్ కొనడానికి 19,000 crores ఖర్చు అవుతుందంట. ఓకే, అంటే ఓన్లీ బ్రహ్మోస్ మిజైలే కాదు, దానికి సంబంధించిన ఇంకా కొంచెం రక్షణ పరికరాలు కూడా ఉంటాయి కదా దాన్ని తీసుకురావడానికి అవన్నీ. సో అవన్నిటికీ కలిపి 19,000 crores ఖర్చు అవుతుందట. మరి దానికి రీసెంట్ గా మన ఇండియన్ నేవీకి పర్మిషన్ ఇచ్చారు. మరి ఎందుకోసం ఇండియన్ నేవీ కొనాలనుకుంటుంది?
నేవీ వాళ్ళు సపరేట్ గా ఎందుకు కొనాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇండియన్ ఓషన్ ఏరియాలో రీసెంట్ గా చైనాకు సంబంధించిన కదలికలు, అది మన ఎక్స్పెరిమెంటల్ ఇందాక మాట్లాడుకున్నట్టు అడ్వాన్స్ ఎక్స్పెరిమెంటల్ షిప్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మిలిటరీ షిప్స్ కానివ్వండి, తిరగడం ఎక్కువైపోతుంది. సో ఏదైనా ఉద్రిక్తతలు తలెత్తితే మన వాళ్ళ దగ్గర క్షిపణులు ఉండాలి కదా అటాక్ చేయడం కోసము, అందుకోసమే వీటిని ముందస్తుగా కొనుక్కొని పెట్టుకుంటున్నారు. ఓకే, మరి కమింగ్ ఆన్ టు ద టాపిక్ ఆఫ్ బ్రహ్మోస్ మిజైల్. అసలు బ్రహ్మోస్ మిజైల్ ఏంటి, దీని గురించి కూడా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా. బేసికలీ దిస్ బ్రహ్మోస్ మిజైల్ ఇది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ అండి. ఇది ఒక క్రూయిజ్ మిజైల్, బ్యాలిస్టిక్ మిజైల్ కాదు. అగ్ని సిరీస్ లో ఉన్నాయి అన్ని బ్యాలిస్టిక్ మిజైల్. మరి బ్రహ్మోస్ మాత్రం ఒక క్రూయిజ్ మిజైల్. క్రూయిజ్ మిజైల్ అనేది ఎప్పుడైనా లో ఎలివేషన్ లో వెళ్తుంది, రాడార్స్ కి చిక్కకుండా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఎ జాయింట్ వెంచర్. బ్రహ్మోస్ అనేది ఇండియా అండ్ ఏ దేశం యొక్క జాయింట్ వెంచర్? ఇండియా అండ్ రష్యా యొక్క జాయింట్ వెంచర్ ఇది. మరి ఇది దేని పేరు మీద పెట్టారు? బ్రహ్మోస్. ఇందులోనే ఉంది కదా, బ్రహ్మ్ అంటే బ్రహ్మపుత్ర అండ్ మోస్ అంటే మోస్కోవా. బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలో ఉండే మోస్కోవా నది పేర్ల మీద దానికి బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇందులో ఈ మిజైల్లో ఇంజన్స్ ఉంటుంది కదా, 2 స్టేజ్ మిజైల్ ఇది. బేసిక్ గా ఒకటేమో సాలిడ్ ప్రొపెలెంట్ ఇంజన్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ లో, దాని తర్వాత స్పీడ్ పెరగడానికి లిక్విడ్ రామ్జెట్ ఇంజన్ అనేది సెకండ్ స్టేజ్ లో ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఇది ఎక్కడెక్కడ వాడతారు? నావీ వాళ్ళు ఉన్నారంటే యాంటీ షిప్ మిజైలే కదా, అలాగే యాంటీ సబ్మరైన్ మిజైల్ కూడా ఉంటుంది కదా. ఎస్, మరి ఓన్లీ నావీకి మాత్రమే పనికొస్తుందా? లేదు, ఎయిర్ ఫోర్స్ కి అలాగే ఆర్మీకి కూడా పనికొస్తుంది. ఎందుకంటే ఇది మీరు సర్ఫేస్ నుంచి అటాక్ చేయొచ్చు, అలాగే ల్యాండ్ నుంచి కూడా అటాక్ చేయొచ్చు. పైకి వెళ్ళి భూమి పై నుంచి మన మిలిటరీ వాళ్ళు సుకోయిల్లో ఇది పెట్టి అటాక్ చేసే అవకాశం ఉంది. అలాగే మన ల్యాండ్ మీద కూడా దీన్ని ప్రయోగించవచ్చు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ క్రూయిజ్ మిజైల్ విచ్ ఈస్ కరెంట్లీ ఆపరేటింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రూయిజ్ మిజైల్ లో ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అంట. మరి దీని స్పీడ్ ఎంత? మ్యాక్ 2.8 అంటే సౌండ్ యొక్క స్పీడ్ ఉంటుంది కదా, సౌండ్ యొక్క గరిష్ట స్పీడ్ కన్నా ఇది 3 times ఎక్కువ స్పీడ్ తోని వెళ్తుంది. దిస్ వర్క్స్ 3 times మోర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ యొక్క స్పీడ్ కన్నా 3 రెట్ల వేగంతో అందాజం, అంటే 2.8 ని నేను 3 అని చెప్తున్నాను, 3 రెట్లు వేగంతో ఇది ప్రయాణిస్తుంది. మరి ప్రతి మిజైల్ కి వాళ్ళకి ఒక రేంజ్ ఉంటది కదా. ఎస్, బ్రహ్మోస్ మిజైల్ రేంజ్ స్టార్టింగ్ లో తయారు చేసినప్పుడు 290 కిలోమీటర్స్ ఉండే. మరి రీసెంట్ గా దీన్ని ఎక్స్టెండ్ చేసి 450 కిలోమీటర్స్ కి పెంచడం జరిగింది. అండ్ బేసికల్లీ దిస్ మిజైల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫైర్ అండ్ ఫర్గట్. ఒక్కసారి మనము దాన్ని ప్రయోగిస్తే, ఏదైతే దానికి టార్గెట్ పెట్టి ప్రయోగిస్తామో మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని దాటుకొని వెళ్ళి లొకేషన్ ని కొడుతుంది. సో దాన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే దీంట్లో స్టెల్త్ టెక్నాలజీ కూడా ఉంది. స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటి? రాడార్ కి కనిపించకుండా వెళ్ళడం. రాడార్ లో కనిపించవు, స్టెల్త్ టెక్నాలజీ ఉన్నవి రాడార్స్ లో కనిపించవు. అలాగే కిందికి వెళ్ళి వెళ్ళిన 100 meters కన్నా కిందికి వెళ్ళి వెళ్ళేవి కూడా కనిపించవు. ఓకే, ఇంకా దీని గురించి మాట్లాడడానికి ఇది షిప్స్, యాంటీ షిప్, యాంటీ మిజైల్, అలాగే ల్యాండ్ అన్ని దగ్గర ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇంకోటి, దీన్ని మనం ఇండియా రష్యా మాత్రమే వాడట్లేదు. అండ్ రీసెంట్ గా దీన్ని ఫిలిప్పీన్స్ ఆర్మీ వాళ్ళకు అమ్మారు. ఫిలిప్పీన్స్ ఆర్మీ వాళ్ళకు మన వాళ్ళు అమ్మడం జరిగింది, ఇండియా వాళ్ళే అమ్మడం జరిగింది. అలాగే వియత్నాం దేశంతో కూడా దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి దీన్ని అమ్మడానికి. ఓకే, రైట్. బ్రహ్మోస్ మిజైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మిజైల్ కి సంబంధించి SINT లో భాగంగా అడుగుతున్నాడు కదా, ఎస్, అందులో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, రైసీనా డైలాగ్ న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది? మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నాడు కదా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు నిన్న మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐరసాలో సంస్కరణలకు చైనా వాళ్ళే వ్యతిరేకమని. ఓకే, మరి దానికి సంబంధించి మనం ఇదేందో చూద్దాం. రైసీనా డైలాగ్ లోనే ఆయన మాట్లాడుతూ ఈ కమెంట్ ని చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఢిల్లీలో జరుగుతుంది ఈ రైసీనా డైలాగ్. ఓకే, మరి దేని విషయాల మీద జరుగుతుంది? ఇది ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి కదా, జియో పొలిటికల్ ఇష్యూస్, దట్ ఈస్ భౌగోళిక రాజకీయాలు లేకపోతే ఎకనామిక్ ఇష్యూస్, అది ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఢిల్లీలో ప్రతి సంవత్సరం రైసీనా డైలాగ్
జరుగుతుంది. ఇండియాకు సంబంధించి ఇది ఒక ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్ అండి. ఇండియన్ గవర్నమెంట్ ద్వారా నిర్వహించే అతి ముఖ్యమైన కాన్ఫరెన్స్. అది ఏ విషయాల మీద నిర్వహిస్తారు? అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థ, అంటే ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్, వాటి మీద నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు జరగకుండా బీజింగ్ అడ్డుగా ఉంది అని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. మరి ఆయన సంస్కరణలు జరగకుండా అంటే ఏం చెప్తున్నాడు? మనకు పర్మనెంట్ పొజిషన్ అందులో రాకుండా, ఇప్పుడు P5 నేషన్స్ ఉన్నాయి కదా, పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్ ఇన్ UN, ఆ ప్లేస్ లోకి ఇండియా రాకుండా చైనానే సంస్కరణలు జరగకుండా అడ్డుకుంటుంది అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఓకే, మరి దీనికి రైసీనా డైలాగ్ గురించి మనం బేసిక్ థింగ్స్, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇది ఈసారి జరిగింది 9th edition. దిస్ ఈస్ ద 9th edition అండ్ దిస్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన ప్రైమ్ మినిస్టర్ దీన్ని న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి దీనికి చీఫ్ గెస్ట్ గా ఎవరు వచ్చారు? దీనికి చీఫ్ గెస్ట్ గా మన ఇండియాలో పర్యటిస్తున్న గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ అయిన మిట్సోటకీస్ గారు దీనికి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. మరి ఈ రైసీనా డైలాగ్ ఒక థీమ్ ఉంది. ఆ థీమ్ ఇంపార్టెంట్ అండి. థీమ్ ఏంటంటే చతురంగ. ఓకే, చతురంగ కాన్ఫ్లిక్ట్, కంటెస్ట్, కోఆపరేట్, క్రియేట్. ఇది దీని యొక్క థీమ్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థీమ్ ఇంపార్టెంట్. ఎక్కడ నిర్వహించారు, మరి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు, ఇది ఎన్నో ఎడిషన్, 9th edition, మరి న్యూఢిల్లీలో నిర్వహించారు. రైసీనా డైలాగ్ ఇది ఎందుకోసం నిర్వహిస్తున్నారు? జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఎకనామిక్ రిలేటెడ్ ఇష్యూస్ మీద దీన్ని ప్రతి సంవత్సరం ఇండియన్ గవర్నమెంట్ నిర్వహిస్తా ఉంటుంది. ఆ టైంలో జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ ఇష్యూస్ లో మోస్ట్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఆ సంవత్సరంలో ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఫేస్ చేస్తున్నాయి, మరి దానికి సొల్యూషన్స్ వెతకడం కోసము దీన్ని నిర్వహిస్తా ఉంటారు. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు రైసీనా డైలాగ్ ని? ఇండియానే. బట్ ఇండియా నుంచి ఎవరు? అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ORF అని ఒక ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్ ఉందండి, ఇండియాకి సంబంధించింది. అది ప్రైవేటే. వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ తో కలిపి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తా ఉంటారు. మరి దీనికి రైసీనా డైలాగ్ అని ఎందుకు పేరు పెట్టారంటే, సింగపూర్ లో ఎప్పటి నుంచో మనకన్నా ముందు నుంచే షాంగ్రీలా డైలాగ్ అని ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. మరి ఆ మోడల్లో దీనికి రైసీనా డైలాగ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ రైసీనా అనే పేరు ఎక్కడైనా విన్నారా? ఎస్, మన రాష్ట్రపతి భవనం దట్ ఈస్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఉండే ఏరియా ఉంది కదా, దాన్ని ఏమంటారు? మనకు ఇక్కడ ఎట్లా అయితే బంజారా హిల్స్ ఉందో అక్కడ రైసీనా హిల్స్ అని ఉంటుంది. సో ఆ రైసీనా హిల్స్ లోనే ఈ రైసీనా డైలాగ్ చేస్తారు కాబట్టి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? 9th edition అన్నాను, రైట్? 2016 నుంచి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. ఆయన దీనికి చీఫ్ గెస్ట్ గా ఏదో ఒక దేశానికి సంబంధించిన ప్రెసిడెంటో, ప్రైమ్ మినిస్టరో, లేకపోతే యూరోపియన్ కమిషన్ చీఫ్, ఇలా పెద్ద పెద్ద వ్యక్తులు రావడం జరుగుతుంది. ఓకే, మరి రైసీనా డైలాగ్ లాగా సిమిలర్ డైలాగ్స్ కొన్ని ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫేమస్ ఉన్నాయి. సెక్యూరిటీ సమిట్స్ మెయిన్ గా అవి ఏంటంటే, సింగపూర్ లో జరిగే షాంగ్రీలా డైలాగు, అలాగే జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. దాని మీద కూడా ఒకసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది. దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మనీ స్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ సెక్యూరిటీ ఇష్యూస్. ఇప్పుడు నేను చెప్పేటి అన్ని సెక్యూరిటీ ఇష్యూస్ మీదనే. మన రైసీనా డైలాగ్ కూడా జియో పొలిటికల్ ఇష్యూస్ అంటే ఏంటి? అదే కదా, సెక్యూరిటీ ఇష్యూసే కదా. ఎస్, సెక్యూరిటీ ఇష్యూస్ మీద డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాంట్లో ఫేమస్ అన్నిటికన్నా షాంగ్రీలా డైలాగ్, దాని తర్వాత సింగపూర్ లో జరుగుతుంది. దాని తర్వాత రైసీనా డైలాగ్ ఇండియాలోని న్యూఢిల్లీలో జరుగుతుంది. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జర్మనీలోని మ్యూనిచ్ లో జరుగుతుంది. అలాగే దోహా ఫారం ఎక్కడ? ఖతార్లోని దోహాలో జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. రైసీనా డైలాగ్ మీద మీరు 100% క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు APPSC వాళ్ళకు రాకపోవచ్చు, Group 2 ఆల్రెడీ పేపర్ సెట్ చేసి ఉంటారు కాబట్టి. TSPSC రాబోయే Group 1 ఎగ్జామ్ లో, లేకపోతే APPSC వాళ్ళ Group 1 ఫిలిమ్స్ లో కూడా మీరు రైసీనా డైలాగ్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. BBC, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఉంది కదా, దానికి చైర్మన్ గా మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడు, ఇక్కడే పుట్టి పెరిగి దాని తర్వాత ఇంగ్లాండ్ కి వలస వెళ్ళిన భారతీయుడు డాక్టర్ సమీర్ షా ఎన్నుకోబడ్డాడు. ఇది ఇంతకు ముందే న్యూస్ లో ఉంది. బట్
అప్పుడు సెలెక్ట్ అయిందని వచ్చింది. ఇప్పుడేమో దానికి వాళ్ళ బ్రిటన్ ప్రిన్స్ అన్న కింగ్ ఉన్నారు కదా, చార్ల్స్ III, ఆయన ఆమోద ముద్ర వేయడం జరిగింది. అందువల్ల మళ్ళీ న్యూస్ లో ఉంది. BBC, దట్ ఈస్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కి చైర్మన్ గా మొట్టమొదటిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. ఈయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో పుట్టి ఇక్కడే చదువుకున్నాడంట. దాని తర్వాత బ్రిటన్ కి వలస వెళ్ళాడు. బేసిక్ గా జర్నలిస్ట్ గా చాలా సంవత్సరాల పాటు ఈయన బీబీసీలోనే పనిచేయడం జరిగింది. మరి ఈయన చైర్మన్ గా ఎన్నిక కాకముందు బీబీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రాజకీయ వ్యవహారాలు, పొలిటికల్ వ్యవహారాల చీఫ్ గాను ఆయన పనిచేసేవాడు. మరి దీని మీద 4 years పాటు ఆయన పదవిలో ఉంటాడంట. అలాగే ఆయన బ్రిటన్ లో ఆయన టెలివిజన్ సెక్టర్ కి చేసిన సేవకు గాను ఆయనకు 2019లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ II సమీర్ ను కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డుతో సత్కరించారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మణిపూర్. మళ్ళీ మణిపూర్ న్యూస్ లోకి వచ్చింది. ఇంతకుముందు న్యూస్ లోకి ఎందుకు ఉండే, మొన్నటి వరకు దగ్గర 200 నుంచి 300 మంది జనాలు చనిపోయారు కదా. ఎందుకు? కూకీస్ కూకీస్ 2 తెగల మధ్యలో జరిగిన గొడవలు. కూకీస్ అండ్ నాగాస్ కూడా కొంచెం వరకు పార్టిసిపేట్ చేశారు. జరిగిన గొడవల్లో మూలంగా చనిపోవడం జరిగింది కదా, కొట్టుకు చచ్చారు జనాలు. మరి అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ముఖ్యంగా ఎందుకు స్టార్ట్ అయిందంటే, అప్పుడు మణిపూర్ హైకోర్టు ఒక డిసిషన్ చెప్పింది. ఏమని చెప్పిందంటే, మీతీస్ తెగ వాళ్ళు ఉన్నారు కదా, మీతీస్ తెగ వాళ్ళని షెడ్యూల్ తెగ స్టేటస్ లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అప్పుడు కోర్టు ఇచ్చిన ఉత్తర్వే ఈ గొడవకు కారణం. బేసిక్ గా మీతీస్ ట్రైబ్స్ అయినా ఎస్టీస్ లో లేరు, ఎందుకంటే వీళ్ళు వ్యాలీలో ఉంటారు. కూకీస్ నాగాస్ ఏమో కొండ ప్రాంతాల్లో ఉంటారు. ఓకే, సో వీళ్ళకున్న ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీస్ లో చేర్చడం అనే విషయం మీద ఈ రిజర్వేషన్స్ అనేటివి ఎంత పెద్ద ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాయో చూడండి. ఒక ట్రైబ్ ని ఎస్టీస్ లో చేర్చడం అనే విషయం మీద ఈ గొడవ స్టార్ట్ అయింది. దగ్గర 200 మంది చనిపోయారు. ఓకే, సో మరి దాన్ని, ఆ ఉత్తర్వుని సవరిస్తూ దాన్ని వెనక్కి తీసుకుంటూ మణిపూర్ హైకోర్టు వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది. ఈసారి మీరు ఖచ్చితంగా ఈ మణిపూర్ కి సంబంధించి కూకీ అండ్ మైటీస్ సంబంధించిన గొడవ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ గా మణిపూర్ లో జరిగిన గొడవలు ఏ 2 తెగల మధ్య జరిగాయి అని అడగచ్చు. మీతీస్ అండ్ కూకీస్. ఈ కూకీస్ నాగాస్ కొండ ప్రాంతం వాళ్ళు, మీతీస్ మాత్రము మన నార్మల్ వ్యాలీలో ఉంటారు. పల్ల ప్రాంతం అంటాం కదా. ఎస్, ఓకే. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.